కేటాయించేదానికి సుముఖంగా ఉండడం, వివిధ సంస్థల నుంచి ఆర్థికంగా సమకూర్చుకొని అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నటువంటి తరుణంలోనే అమరావతి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతానికే కాకుండా మిగిలినటువంటి ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవసరమైనటువంటి భూ సమీకరణ అవసరమని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే రెండో విడత భూ సమీకరణ కూడా 7 గ్రామాల పరిధిలో చేపట్టబోతున్నారు. సో ఇందుకు సంబంధించి క్యాబినెట్లో కూడా అప్రూవల్ లభించింది. సిఆర్డీఏ భూ సమీకరణకు ముందుకెళ్లేందుకు ఇప్పటికే అక్కడ దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు అంటే సిఆర్డీఏ మొదట కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇంకోవైపు స్టాఫ్ను అన్నిటినీ సమకూర్చుకున్న తర్వాత అధికారికంగా మరి అది ఇవాళ రావచ్చు, లేకపోతే మరికొద్ది రోజుల్లో ఇవాళ పూర్తిస్థాయి నోటిఫికేషన్ కూడా చేపట్టి మొత్తం కూడా అంటే ఓవరాల్గా అటు రైతులకు సంబంధించినటువంటి పట్టా భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కలిపి కూడా 20,494 ఎకరాలు అంటే భూ సమీకరణ చేయబోయేది 16,666 ఎకరాలు. సో ఓవరాల్గా మొత్తం ప్రభుత్వ భూములతో కూడా కలుపుకుంటే 20,000 ఎకరాల్లో జరగబోతోంది. సో ముఖ్యంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అట్లనే రైల్వే స్టేషన్, రాజధానికి వచ్చేటువంటి ట్రైన్స్ కానీ వివిధ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ, అందుకు అనుగుణంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వీటన్నిటికీ అవసరమైనటువంటి స్టేషన్ కానీ, రింగ్ రోడ్ కావచ్చు, అట్లనే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కాంప్లెక్స్లు, స్పోర్ట్స్ సంబంధించినటువంటి మరికొన్ని స్టేడియంలు ఇలాంటివన్నీ నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా సెకండ్ ఫేజ్కి కూడా ప్రభుత్వం వెళ్ళబోతోంది. సో ప్రస్తుతం ఒకవైపు చూస్తే మరొక మ్యాక్సిమం 6 నెలల వ్యవధిలో ఇటు మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ పూర్తి చేసి వారిని అక్కడే ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఆ దిశగా ప్రస్తుతం పనులు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మనం అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు ఆ ప్రాంతాన్ని గుర్తించి భూములు తీసుకోవాలి అన్నప్పుడు మనం ఏ ప్రాజెక్టుకైనా లేకపోతే ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా ఆయా ప్రాంతాల్లో భూసేకరణ అనేది జరుగుతూ వచ్చేది. అలా కాకుండా భూ సమీకరణ చేసి సో అభివృద్ధిలో రైతుల్ని భాగస్వామ్యం చేయడం, అభివృద్ధి చేసినటువంటి దాంట్లో వారికి ఫలం దక్కేలా చూడడం, ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రైతులే ముందుకొచ్చేటువంటి ఒక కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు 11 సంవత్సరాల క్రితం భూ సమీకరణ అనేది మొదలైంది. సో ఈ 11 ఏళ్లలో అమరావతి రాజధాని ప్రస్థానం ఒకసారి చూస్తే అనేక ఎత్తుపల్లాలు కూడా చూసి ఇప్పుడు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి విషయం పైన ఇంకోవైపు మనం చూస్తున్నాం, ప్రతిపక్షాలు కూడా దీనిపైన విషయం జంపుతున్నారు. ఇప్పటికే సేకరించారు, ఇంకా భూములు ఎందుకు అనేటువంటి ఒక విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత వెళ్ళొచ్చు కదా అనేటువంటి కొంతమంది. కానీ ఈ ప్రాంత అభివృద్ధి లేకపోతే మొత్తాన్ని ఓవరాల్గా ఒక రాజధాని రూపం కావచ్చు, లేదా రాజధాని భవిష్యత్తులో కూడా కేంద్ర సంస్థలు కావచ్చు, మిగిలినటువంటివి ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే పారిశ్రామిక పరంగా అభివృద్ధికి కానీ, వీటన్నిటికీ అవసరమైనటువంటి భూములు ఉంటేనే ఏదైనా ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒకే సమయంలో ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ప్రస్తుతం ప్రణాళిక. సో ఓవరాల్గా సెకండ్ ఫేజ్ ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాలు రాబోతున్నాయి అంటే పల్నాడు జిల్లాలో ఏమున్నాయి, లేకపోతే గుంటూరు జిల్లా పరిధిలో ఏమేమి ఉన్నాయి, సో అక్కడ ఏం జరుగుతోంది, సో అక్కడ రైతులు ఎలా ఉన్నారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు, ఇంకొక వైపు మొదటి ఫేజ్లో భూములు ఇచ్చినటువంటి వారు అక్కడ జరుగుతున్నటువంటి పనులు వారేం కోరుకుంటున్నారు, సో వీటన్నిటిపైన కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నాయకులు, అలానే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ అయినటువంటి బాలకోటయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం బాలకోటయ్య గారు. ఏంటి సెకండ్ ఫేజ్ సంబంధించి మొత్తం 16,666 ఎకరాల భూ సమీకరణకు కూడా సిఆర్డీఏ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఇవి ఉండబోతున్నాయి, అసలు అక్కడ ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది భూ సమీకరణకు సంబంధించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? శ్రీహరి గారు నమస్తే. నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకే, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా రాజధాని అమరావతి గురించి గోల చేసే మిడతలకే